హాయ్ ఎవ్రీవన్, హియర్ ఫ్రమ్ హైజీన్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్. సో ఈరోజు మనం ఎంబీపీ కాలనీలో అపార్ట్మెంట్ యొక్క అండర్ గ్రౌండ్ సంప్ అనేది క్లీన్ చేస్తున్నాం. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఐజెస్ట్ ప్రెషర్ వాషర్ యూస్ చేసి మనం ట్యాంక్ యొక్క పై పార్ట్ ఏ విధంగా అనేది ప్రెషర్తో క్లీన్ చేస్తున్నాము. మనం ట్యాంకు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా క్లీన్ చేస్తాం. ఈ క్యాప్స్ కూడా ఈచ్ అండ్ ఎవరి పార్ట్ కూడా ఈ ప్రెషర్ యూస్ చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవరి పార్ట్ కూడా వదలకుండా క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఇన్సైడ్ మీరు చూడొచ్చు, ఈ బురదతో ఈ వాటర్ ట్యాంక్ అనేది ఎలా నిండిపోయిందో. మనకి మున్సిపల్ వాటర్లో ఎక్కువగా బురద అనేది వస్తుంది. దానివల్ల ఈ మడ్ అంతా కింద లేయర్లో ఫుల్గా ఫామ్ అయిపోతుంది. సో మన అదంతా కూడా మోటార్ పెట్టేసి మీరు చూడొచ్చు ఏ విధంగా అనేది మనం ఎంటీ చేస్తున్నాము. ఈ బురద ఉన్న లాస్ట్ మొత్తం అంతా మనం ఈ మోటార్ పెట్టి మొత్తం అంతా మనం ట్రై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చూడొచ్చు ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఆ తర్వాత ఐజెట్ ప్రెషర్ వాష్ యూజ్ చేసి మనం ఫ్లోర్, వాల్స్ అండ్ రూఫ్ మొత్తం 6 సైడ్స్ కూడా మనం వాటర్ ట్యాంక్ అనేది ఏ పార్ట్ వదలకుండా క్లీనింగ్ అనేది జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఏ విధంగా మనం క్లీన్ చేస్తున్నాం అనేది. సో విశాఖపట్నం ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవసరం అయితే తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వాల్స్ చూసారా ఏ విధంగా క్లీన్ చేస్తున్నాము. సో నార్మల్గా మాన్యువల్గా ఈ విధంగా క్లీనింగ్ అనేది జరగడం అసాధ్యం. సో మేము జర్మన్ టెక్నాలజీ యూస్ చేసి మిషనరీ క్లీనింగ్ చేయడం వల్ల మీకు ఆ నీట్నెస్, ఈ హైజీనిక్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ లాస్ట్ మిగిలిన వాటర్ను కూడా మనం వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేసి మొత్తం అంతా డ్రై చేస్తున్నాం. మీరు వీడియోలో చూడొచ్చు ఏ విధంగా క్లీనింగ్ చేస్తున్నాం అనేది. సో విశాఖపట్నం ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవసరమైతే తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటర్ ట్యాంక్ ఏ విధంగా ఉన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఎంత నీట్గా చేసాం అనేది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.